పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుందంటే ప్రపంచం వెంటనే ఒకే ఒక ఇష్యూ గురించి మాట్లాడటం మొదలు పెడుతుంది. అది చమురు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి ప్రపంచానికి భారీగా ఆయిల్ సరఫరా అవుతుంది కాబట్టి అక్కడ ఉద్రిక్తత పెరిగిందంటే అంతర్జాతీయ మార్కెట్ కూడా ఉలిక్కి పడతాయి. హార్మూజ్ జలసంధి మూసుకుంటే ఏమవుతుంది? ట్యాంకర్ లాగిపోతే ఆయిల్ ధరలు ఎంత పెరుగుతాయి? ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఎంత ఉంటుంది అనే ప్రశ్నలే ఎక్కువగా వినిపిస్తాయి. కానీ ఇప్పుడు అదే ప్రాంతంలో మరో నిశ్శబ్దమైన ఆందోళన తలెత్తుతోంది. అది చమురు గురించి కాదు, నీటి గురించి. ఎడారి మధ్యలో ఉన్న ఈ గల్ఫ్ దేశాల్లో కోట్లాది మంది ప్రజల జీవితం ఒక ప్రత్యేక సాంకేతిక వ్యవస్థపై ఆధారపడి ఉంది. సముద్రపు ఉప్పు నీటిని తాగునీటిగా మార్చే డీసాలినేషన్ ప్లాంట్లు అక్కడి నగరాలు జీవనాడిలా మారాయి. దుబాయ్ నుంచి రియాద్ వరకు, దోహా నుంచి కువైట్ సిటీ వరకు ఈ నగరాల్లో ప్రజలు తాగే ప్రతి గ్లాస్ నీటి వెనుక ఈ భారీ ప్లాంట్లే పనిచేస్తున్నాయి. ఇప్పుడు యుద్ధం తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఒక కొత్త భయం ముందుకొస్తోంది. ఆయిల్ డిపోలు, పోర్టులు, సైనిక స్థావరాలు మాత్రమే కాదు, ఈ నీటి ప్లాంట్లు కూడా లక్ష్యాలుగా మారితే ఏమవుతుంది? ఒక పెద్ద డీసాలినేషన్ ప్లాంట్ పనిచేయటం ఆగిపోతే లక్షల మందికి తాగునీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఎడారి దేశాల్లో కొన్ని రోజుల్లోనే నీటి సంక్షోభం ఏర్పడితే పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు ఈ యుద్ధంలో ప్రపంచం ఎప్పటివరకు అనుకున్నట్టు ప్రమాదంలో పడేది చమురా లేక నీరా? గల్ఫ్ దేశాలు కుదిపేస్తే అసలు సంక్షోభం ఆయిల్తో రానుందా లేక నీటితోనా? అదే ఇప్పుడు ప్రపంచాన్ని ఆలోచింపచేస్తున్న పెద్ద ప్రశ్న. హార్మూజ్ జలసంధి నుంచి వెళ్లే ట్యాంకర్లు ఆగిపోతే అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పెరుగుతాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ తాజా పరిణామాలు ఓ కొత్త ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. ఈ యుద్ధంలో నిజంగా ప్రమాదంలో పడేది ఆయిలేనా లేక నీరా? యుద్ధ తీవ్రత పెరుగుతున్న కొద్దీ నిపుణులు చెబుతున్న సమాధానం మాత్రం స్పష్టంగా ఉంది. ఈ ప్రాంతంలో అసలు సంక్షోభం చమురు వల్ల కాకుండా నీటి వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం భౌగోళికంగా ఎడారి వాతావరణం కలిగిన ప్రాంతం. సహజంగా నదులు, సరస్సులు, వర్షపాతం వంటి నీటి వనరులు చాలా పరిమితంగా ఉంటాయి. కానీ అదే ప్రాంతంలో ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నగరాలున్నాయి. దుబాయ్, రియాద్, దోహా, కువైట్ సిటీ వంటి మెగా నగరాలు కోట్లాది ప్రజలకు నివాసంగా మారాయి. ఈ నగరాల్లో జీవనం కొనసాగడానికి కారణం టెక్నాలజీ. అది సముద్రపు నీటిని తాగునీటిగా మార్చే డిసాలినేషన్ టెక్నాలజీ. అంటే సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని ప్రత్యేక సాంకేతికత విధానాలతో శుద్ధి చేసి తాగునీటిగా మార్చడం. ఈ ప్లాంటు లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న చాలా నగరాలు కొన్ని రోజుల్లోనే నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది. కువైట్లో తాగునీటిలో సుమారు 90% వరకు డిసాలినేషన్ ప్లాంట్ల నుంచే వస్తోంది. ఒమన్లో దాదాపు 86% నీరు సముద్రపు నీటి నుంచి శుద్ధి చేసి అందిస్తున్నారు. సౌదీ అరేబియాలో కూడా సుమారు 70% తాగునీటి సరఫరా ఇదే విధంగా జరుగుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోనూ నగరాల జీవన వ్యవస్థ పూర్తిగా ఈ ప్లాంట్లపైనే ఆధారపడుతోంది. అంటే ఈ ప్రాంతంలో ఆయిల్ ఎంత కీలకమో నీరు కూడా అంతకంటే ఎక్కువ కీలకమని చెప్పాలి. చమురు లేకపోతే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. కానీ నీరు లేకపోతే జీవితం ఆగిపోతుంది. ఇక ఇప్పుడు యుద్ధం మధ్యలో కొత్తగా వెలుగులోకొస్తున్న విషయమేమిటంటే ఈ డిసాలినేషన్ ప్లాంట్లు కూడా యుద్ధ లక్ష్యాలుగా మారుతున్నాయి. ఇటీవల బహ్రెయిన్ ఒక కీలక ఆరోపణ చేసింది. ఇరాన్కు చెందిన డ్రోన్ దాడిలో తమ దేశంలో ఒక డిసాలినేషన్ ప్లాంట్ దెబ్బతిన్నట్టు ప్రకటించింది. అదే సమయంలో ఇరాన్ కూడా మరో ఆరోపణ చేసింది. అమెరికా చేసిన ఎయిర్ స్ట్రైక్లో తమ దేశంలో కెస్మ్ దివిలో ఉన్న ఓ తాగునీటి ప్లాంట్ దెబ్బతిన్నట్టు తెలిపింది. ఆ దాడి వల్ల అక్కడి 30 గ్రామాల నీటి సరఫరా దెబ్బతిన్నట్టు కూడా పేర్కొంది. అంటే యుద్ధం కేవలం ఆయిల్ డిపోలు, పోర్టులు లేదా సైనిక స్థావరాలపైనే కాదు, సాధారణ ప్రజల జీవనానికి కీలకమైన నీటి వ్యవస్థలపైన ప్రభావం చూపడం ప్రారంభమైందని చెప్పాలి. పర్షియన్ గల్ఫ్ తీర ప్రాంతాల్లో వందలాది డిసాలినేషన్ ప్లాంట్లున్నాయి. ఒక్కొక్క ప్లాంట్ లక్షల మందికి తాగునీరు అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది. వీటిలో చాలా ప్లాంట్లు పవర్ స్టేషన్తో కలిపి నిర్మించబడ్డాయి. అంటే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, నీటి శుద్ధి కేంద్రాలు ఒకే వ్యవస్థలో పనిచేస్తాయి. దీంతో ఒక ప్రాంతంలో విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడి జరిగినా కూడా నీటి సరఫరా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. యుద్ధ పరిస్థితుల్లో ఈ వ్యవస్థలెంత సున్నితంగా ఉంటాయో నిపుణులు చెబుతున్నారు. డిసాలినేషన్ ప్లాంట్లున్న
ఇంటెక్ సిస్టమ్, శుద్ధి కేంద్రం, విద్యుత్ సరఫరా లైన్లలో ఏదైనా ఒక భాగం దెబ్బతిన్నా కూడా మొత్తం నీటి ఉత్పత్తి ఆగిపోతుంది. అయితే ఈ ప్రమాదం కేవలం ఊహాత్మకమేమీ కాదు. గతంలో జరిగిన యుద్ధాలు కూడా ఇదే విషయాన్ని నిరూపించాయి. 1990లో ఇరాక్ కువైట్పై దాడి చేసినప్పుడు వెనక్కి వెళ్లే సమయంలో అక్కడ విద్యుత్ కేంద్రాలు, డిసాలినేషన్ ప్లాంట్లను ధ్వంసం చేసింది. ఆ తర్వాత కువైట్లో తాగునీటి సంక్షోభం తీవ్రంగా ఏర్పడింది. కొంతకాలం పాటు ఆ దేశం పూర్తిగా బయట నుంచి నీటిని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పూర్తిగా వ్యవస్థ పునరుద్ధరించడానికి సంవత్సరాలు పట్టింది. అంటే యుద్ధంలో ఒక నీటి ప్లాంట్ ధ్వంసమైతే దాని ప్రభావం ఎంత పెద్దదో అప్పుడే ప్రపంచానికి తెలిసింది. ఇక ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో మరో ప్రమాదం కూడా కనిపిస్తోంది. అది సైబర్ దాడులు. నీటి సరఫరా వ్యవస్థలిప్పుడు పూర్తిగా డిజిటల్ టెక్నాలజీపై ఆధారపడుతున్నాయి. కాబట్టి హ్యాకింగ్ ద్వారా కూడా నీటి వ్యవస్థలను దెబ్బతీయడం సాధ్యమే. ఇటీవల అమెరికాలో కూడా కొన్ని నీటి సరఫరా వ్యవస్థలపై ఇరాన్కు అనుకూలంగా ఉన్న హ్యాకింగ్ గ్రూపులు దాడులు చేశాయని అధికారులు పేర్కొన్నారు. యుద్ధం మరింత విస్తరించినట్లయితే ఈ రకమైన దాడులు గల్ఫ్ దేశాల్లో కూడా జరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇంకో ముఖ్యమైన అంశం వాతావరణ మార్పు. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ అరేబియా సముద్రంలో తుఫాన్లు పెరుగుతున్నాయి. తీర ప్రాంతాల్లో ఉన్న డిసాలినేషన్ ప్లాంట్లు, తుఫాన్లు, వరదలు, సముద్ర అలల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ఇక ఇంకో ముఖ్యమైన అంశం వాతావరణ మార్పు. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ అరేబియా సముద్రంలో తుఫాన్లు పెరుగుతున్నాయి. తీర ప్రాంతాల్లో ఉన్న డిసాలినేషన్ ప్లాంట్లు, తుఫాన్లు, వరదలు, సముద్ర అలల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ఈ ప్లాంట్లే వాతావరణ మార్పు కూడా కొంతవరకు కారణమవుతున్నాయి. ఎందుకంటే సముద్రపు నీటిని శుద్ధి చేయడానికి భారీ స్థాయిలో విద్యుత్ అవసరమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా డిసాలినేషన్ వ్యవస్థల నుంచి సంవత్సరానికి వందల మిలియన్ల టన్నుల కార్బన్ ఉద్గారాలు విడుదలవుతున్నాయి. దీంతో ఒకవైపు నీటి సమస్యకు పరిష్కారం కనిపించినా మరోవైపు పర్యావరణ సమస్యలు పెరుగుతున్నాయి. మరోవైపు ఇదంతా చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. గల్ఫ్ దేశాలను చాలామంది పెట్రోస్టేట్స్గా చూస్తారు. అంటే చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థలుగా భావిస్తారు. కానీ వాస్తవానికి అవి సాల్ట్ వాటర్ కింగ్డమ్స్ అని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అక్కడి జీవన వ్యవస్థ మొత్తం సముద్రపు నీటిని శుద్ధి చేసే టెక్నాలజీపై ఆధారపడి ఉంది. ఆయిల్ ఆర్థిక శక్తినిస్తుంది, కానీ నీరు జీవన శక్తిని ఇస్తుంది. అందుకే యుద్ధం సమయంలో ఈ నీటి వ్యవస్థలపై దాడి జరిగితే అది కేవలం ఆర్థిక సమస్య కాకుండా మానవ సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది. ఓ పెద్ద డిసాలినేషన్ ప్లాంట్ పూర్తిగా దెబ్బతింటే కొన్ని నగరాలు కొన్ని రోజుల్లోనే తాగునీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో లీక్ అయిన ఒక అమెరికా దౌత్య పత్రం ప్రకారం సౌదీ అరేబియాలోని జుబైల్ డిసాలినేషన్ ప్లాంట్ తీవ్రంగా దెబ్బతింటే రాజధాని రియాద్ను ఒక వారం రోజుల్లో ఖాళీ చేయాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. అంటే నీటి వ్యవస్థల భద్రత గల్ఫ్ దేశాలకు ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. యుద్ధానికి సంబంధించి విశ్లేషకులు ఒక కీలక హెచ్చరిక చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రపంచం ఈ యుద్ధానికి ఆయిల్, గ్యాస్, ఎనర్జీ కోణంలోనే చూస్తోంది. కానీ భవిష్యత్తులో అసలు సంక్షోభం నీటి చుట్టూ తిరిగే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాలు చమురు ధరల మార్పులను కొంతవరకు తట్టుకోగలవు. వాణిజ్యం దెబ్బతిన్నా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోగలవు. కానీ తాగునీటి సరఫరా ఆగిపోతే దానిని తక్షణం భర్తీ చేయడం దాదాపు అసాధ్యం. అదే ప్రాంతాన్ని అత్యంత సున్నితంగా మారుస్తోంది. కాబట్టి పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కేవలం ఆయిల్ కోణంలో మాత్రమే చూడడం సరిపోదు. అసలు ప్రమాదం నీటి వ్యవస్థలపైనే ఉందని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు. కానీ ఓ విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో యుద్ధాలు చమురు కోసం కాకుండా నీటి కోసం జరుగుతాయని చాలామంది విశ్లేషకులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఎడారి మధ్యలో ఉన్న ఈ దేశాల్లో జీవితం నిలబెట్టేది ఆయిల్ కాదు, నీరే.